సత్య న్యూస్ నేను స్రవంతి ముందుగా హెడ్లైన్స్. సాగర్ ఎడమ కాలువకు ఎస్ఎల్బీసీ వరద కాలువకు నీటి విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్కు వినతి పత్రం అందజేసిన రైతు సంఘం నాయకులు. కేతపల్లి గ్రామ సర్పంచ్ కోరె హేమలత యాదయ్యను ఘనంగా సన్మానించిన గ్రామస్తులు. అక్రమ గంజాయి రవాణాను ఇతర మత్తు మందులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ చందన దీప్తి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ అధికారంతో జడ్పీ చైర్మన్ ని పోలీసులను పెట్టి బయటికి పంపించారని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు. మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తున్న వారిని ఉపేక్షించేది లేదన్న సిఐ జి సత్యనారాయణ. నల్గొండలో ఘనంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16న జరుగుతున్న సమ్మెని జయప్రదం చేయాలన్న తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య. ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలన్న ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి. సమాజంలో ఎక్కడా లెప్రసీకి సంబంధించిన కేసులు గమనిస్తే తప్పకుండా జిల్లా అధికారులకు సమాచారం అందించాలన్న ఐఎంఏ నీలగిరి అధ్యక్షుడు డాక్టర్ అనితారాణి. శ్రీ సంతోషి మాత అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్ష పుస్తకాలను పంపిణీ చేసిన పూర్వ విద్యార్థిని పులిపంపుల రాజు. యాదాద్రిలో ఘనంగా స్వాతి నక్షత్ర పూజలు. జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంటు మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం. చౌటుపల్ మున్సిపాలిటీలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని చౌటుపల్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు. మిఠాయి పొట్లం 9వ బ్రాంచ్ను ప్రారంభించిన ప్రముఖ పారిశ్రామికవేత్త మీలా మహదేవ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు ఎస్ఎల్బీసీ వరద కాల్వకు నీటిని విడుదల చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి శుక్రవారం హైదరాబాద్లో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టకు ఎస్ఎల్బీసీకి వరద కాలువకు నీటి విడుదల చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి శుక్రవారం హైదరాబాద్లో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీవ్ర వర్షాభావం కారణంగా తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. రానున్న వేసవి కాలంలో ఉమ్మడి జిల్లాల్లో తాగునీటి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. భూగర్భ జలాలు పెంచేందుకు తక్షణమే చెరువులు కుంటలు నింపాల్సిన అవసరం ఉందన్నారు. ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన చెరువులు కుంటలు నింపాలని కోరారు. చెరువులు కుంటలు నింపితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్యలు పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉందన్నారు. ఈకు ఫోన్ చేసి నీటిపారుదల అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ సూర్యాపేట సిపిఎం జిల్లా కార్యదర్శి ముద్దిరెడ్డి సుధాకర్ రెడ్డి, మల్లు నాగార్జునరెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు, బండా శ్రీశైలం, పారెపల్ల శేఖర్రావు తదితరులు ఉన్నారు. గురువారం నాంపల్లి మండల పరిధిలోని కేతపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం సర్పంచ్ కోరె హేమలత యాదయ్య దంపతులను నూతన గ్రామ పంచాయతీ భవనం ఆవరణలో పాలకవర్గం పదవీకాలం 5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పాలకవర్గ సభ్యులను గ్రామస్తులు శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కోరె హేమలత యాదయ్య మాట్లాడారు. గురువారం నాంపల్లి మండల పరిధిలోని కేతపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గ సర్పంచ్ కోరె హేమలత యాదయ్య దంపతులను నూతన గ్రామ పంచాయతీ భవన ఆవరణంలో పాలకవర్గ పదవీకాలం 5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పాలకవర్గ సభ్యులను గ్రామస్తులు శాల్వాలు పూలమాలలతో ఘనంగా సన్మానించినారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కోరె హేమలత యాదయ్య మాట్లాడుతూ ఇటీవల నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన కేతపల్లి గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి సహకరించిన గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, నూతన గ్రామ పంచాయతీ భవనము, ప్రాథమికోన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టి పూర్తి చేయడం జరిగిందని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఆదేశాల మేరకు కేతపల్లి గ్రామంలో బెల్టు మద్యం దుకాణాలు నిర్మూలించడానికి గ్రామస్తులందరి సహకారంతో ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుని బెల్టు మద్యం దుకాణాలను నిర్మూలించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉత్తమ్ కుమార్, బండ తిమ్మాపురం, ఎంపీటీసీ అన్నపాక సరిత కిరణ్, ఉప సర్పంచ్ వడ్లగొండ మారమ్మ, వార్డు సభ్యులు పల్స్ సత్యవతి, పల్లెంటి ఆంజనేయులు, సిరిశాల మారెమ్మ, పొగాకు రవి, పల్లెటి లక్ష్మమ్మ, ఉగ్గపల్లి సుజాత, టి జగన్ను సన్మానం చేసిన వారు కర్నాటి వెంకటయ్య, వడ్లగొండ రమేష్, పగిళ్ల వీరయ్య, రాజబోయిన వెంకటయ్య, పెరికేటి గోవింద్, పోలేపల్లి ప్రకాశం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో అభివృద్ధి కావాలంటే మీరు బెల్ట్ షాపులు బంద్ చేయాలి, తాగుడు తక్కువ చేయాలి. నేనేమంటున్నా, మీ ఊర్లో ఉన్న గ్రామస్తులు, మీ మహిళలు ప్రత్యేకంగా మీరందరూ కలిసి ఒక కమిటీ వేసుకోవాలి. బెల్ట్ షాపుల నిర్మూలన కమిటీ 10 మంది మగవాళ్ళతో 10 మంది ఆడవాళ్ళతో 20 మందితో కమిటీ వేయమని చెప్తున్నాయి. గ్రామంలో యాదే ఈ గ్రామ శాఖ 20 మంది పేర్లు నాకు పంపించాలి. 10 మంది పురుషులు, ఈ మహిళలలో యాక్టివ్గా ఉన్నోళ్ళు, మీ భార్యను కూడా పెట్టి దాంట్లో అట్లా 10 మంది మహిళలు 10 మంది పురుషులు కలిసి 20 మందితోటి బెల్ట్ షాప్ నిర్మూలన కమిటీ ఒక కమిటీ వేసి నాకు పంపించాలి. రేపటికల్లా నువ్వు నాకు రేపు పంపించాలి. నేను 20 మంది పేర్లు చదువుకుంటా, నేను వాళ్ళందరినీ పేరు పెట్టి పిలుస్తా. మీరు 20 మంది కలిసి ఊరంతా తిరగాలి, ఊర్లో ర్యాలీ తీయాలి. బెల్ట్ షాపులు కానీ ఎక్కడ కానీ మందు అమ్మనియొద్దు. ఎవరికైనా కావాలంటే తెలంగాణ రాష్ట్ర ఆదేశాల మేరకు జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచామని, అక్రమ గంజాయి రవాణాను, ఇతర మత్తు మందులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందన దీప్తి హెచ్చరించారు. శుక్రవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ఎలాంటి మెడికల్ ప్రిస్క్రిప్ట్ లేకుండా మత్తు కోసం స్పాస్మో, ప్రాక్సివాన్ ప్లస్ ఆల్ట్రా కింగ్ టాబ్లెట్లు, డ్రామాడెక్స్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న మెడికల్ షాప్ యాజమానులతో సహా 2 యువకులను అరెస్టు చేసి శుక్రవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చందన దీప్తి మాట్లాడుతూ, రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా గంజాయి, మాదక ద్రవ్యాల మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపి నిరంతరం నిఘాలో నమ్మదగిన సమాచారం మేరకు 1 టౌన్ పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా శుక్రవారం తెల్లవారుజామున ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా స్పాస్మో, ప్రాక్సివాన్ ప్లస్ ఆల్ట్రా కింగ్ మరియు డ్రామాడెక్స్ ఇంజెక్షన్లు కలిగి ఉన్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా, నిందితుడు జబీయుల్లా, ఎండి సల్మాన్లు ఈ మాత్రలను ఇంజెక్షన్లుగా అలవాటు చేసి గత 3 సంవత్సరాల నుండి మత్తు అనుభూతిని పొందడానికి రోజుకు కొన్ని ఎక్కువ మోతాదులో సేవిస్తున్నామని, వీరు నల్గొండలోని శివాజీనగర్లోని న్యూ హెల్త్ కేర్ ఫార్మసీకి చెందిన తౌడోజు నరేష్ ప్రొప్రైటర్ వద్ద ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్లు, ఇంజెక్షన్లను తీసుకుని వీరు సేవిస్తూ మరియు ఎవరికి డౌట్ రాకుండా సిగరెట్ పెట్టెలో పెట్టి బయట వ్యక్తులకు ఎక్కువ ధరకు విక్రయించడం కూడా జరుగుతుందని తెలిపారు. వీరి వద్ద నుండి స్వాధీనం పరుచుకున్నవి స్పాస్మో, ప్రాక్సివాన్ ప్లస్ టాబ్లెట్స్ 4032 ఆల్ట్రా కింగ్ టాబ్లెట్స్, 585 డ్రామాడెక్స్ ఇంజెక్షన్లు టాబ్లెట్స్ 300 స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఎండి మహమ్మద్, జబీయుల్లా, మెడికల్ షాప్ యజమాని తౌడోజు నరేష్ ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆదేశాల మేరకు జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచామని, అక్రమ గంజాయి రవాణాను, ఇతర మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. యువత మాదక ద్రవ్యాలు మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగానికి గురి కావద్దని, వాటిని విక్రయిస్తే లేదా వినియోగిస్తున్న వ్యక్తుల సమాచారం గురించి తెలిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్కు గాని డయల్ 100కు గాని తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. NDPS Act కింద
రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కేసెస్ చేసి తగిన శిక్ష పడే విధంగా చూడడానికి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే వీ హ్యావ్ డిటరెన్స్ సో దట్ ఎవరు కూడా ఇటువంటి సబ్స్టెన్సెస్ ఏవైతే నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్టివ్గా వస్తాయో వీటిని వాళ్ళతో ఉంచుకోవడం కానీ ఎనీ క్వాంటిటీ స్మాల్ క్వాంటిటీ ఆర్ కమర్షియల్ క్వాంటిటీ ఆర్ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఎవరికైనా విక్రయించడం కానీ వాళ్ళు తీసుకోవడం కానీ ఇట్లాంటి ఏ చర్యలు చేసినా కూడా దే విల్ కమ్ అండర్ దిస్ యాక్ట్. సో అందులో భాగంగా మా డ్రైవ్లో భాగంగా ఆల్రెడీ వీ హ్యాడ్ సీజ్డ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గాంజా విచ్ వాస్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ విజయనగరం టు మహారాష్ట్ర. లాస్ట్ ప్రెసిడెంట్తో కవర్ చేసాము. ఇప్పుడు ఇది ఒక కొత్త ట్రెండ్, మీకు ఆల్రెడీ రెస్పాండ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రెండ్ ఏంటి అంటే దేర్ ఆర్ విచ్ టైప్ డ్రగ్ కింద వస్తుంది. ఈ డ్రగ్స్ మీరు చూసి ఇవన్నీ టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్ క్యాప్సూల్స్, స్పాస్మో, ప్రాక్సీ, బాన్ ప్లస్, అల్ట్రాకీ, ట్రామాటిక్స్ ఇంజెక్షన్. ఇది ఈ క్వాంటిటీలో మనకి రెడ్ హ్యాండెడ్గా దొరికే అక్యూజ్డ్ దగ్గర. ఇవి ఎప్పుడు వాడతారు అంటే దే ఆర్ యూజ్డ్ ఇన్ సి సెక్షన్. సిజేరియన్ ఆపరేషన్ తర్వాత ఆ పెయిన్స్ని టాలరేట్ చేయడానికి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్. అలాంటివి ఈ టాబ్లెట్ కొనుక్కొని ఇది వేసుకుని కొంచెం హాట్ లిక్విడ్ విత్ సమ్ షుగర్ లైక్ టీ ఆర్ హాట్ వాటర్ విత్ షుగర్ తాగినట్లయితే సేమ్ టు సేమ్ గాంజా ఆర్ ఏదైనా డ్రగ్ ఇట్లాంటి ఇంపాక్ట్ వస్తుంది. అలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. కొంచెం డ్యూరేషన్ తగ్గొచ్చు, బట్ మోరలెస్ ద సేమ్ ఇంపాక్ట్. ఇది తెలుసుకున్నటువంటి కొంతమంది అడిక్ట్స్, డ్రగ్ అడిక్ట్స్, వీటిని మెడికల్ షాప్లో ఈజీగా తీసుకోవడం ప్లస్ ఫర్దర్ వాటిని వేరే వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళని కూడా ఎక్కువగా తయారు చేయడం జరుగుతుంది. సో ఇది చాలా పెద్ద స్కేల్ జరుగుతుంది. అయితే వీ హ్యావ్ caught one of the teams who are doing this, and we are in the process of catching many more teams and also the source of this menace. అయితే ఇప్పుడు మన కేసులో ఇప్పుడు వ్యక్తిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. మొహమ్మద్ జబీఉల్లా, తోడు నరేష్, మొహమ్మద్ సల్మాన్, ఒకతను ఫ్రిడ్జ్ మెకానిక్, ఒకతను ఓనర్ and ఇంకొక అతను స్టూడెంట్ who has discontinued. So వీళ్ళు యాక్చువల్లీ ఏంటంటే దే ఆర్ ఫస్ట్ ఇనిషియలీ దే ఆర్ ఆల్కహాల్ అడిక్ట్స్. బాగా తాగి పడిపోతూ ఉంటారు అన్నమాట. సో దాని నుంచి వాళ్ళు ఇలా కనపడ్డాయి. ఈ ట్యాబ్లెట్స్ మెడికల్ షాప్లో తీసుకుంటే అదేమి దాని నిషాయం అన్నారు. అండ్ బాగుంది బిజినెస్ అందరికి కూడా ఇలా చేద్దాం ఉండాలని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా ఈ ట్యాబ్లెట్స్ని ఫ్రీగా వితౌట్ ప్రిస్క్రిప్షన్ దే హ్యావ్ బీన్ సెల్లింగ్ దెమ్. సో దీంట్లో మేము ఎన్నో కూడా రాసాము. వీళ్ళు వాళ్ళ రేట్ పోయి కూడా డబుల్ రేట్ అమ్ముతారు, అది తీసుకున్నవాడు ఇంకా డబుల్ రేట్ అమ్ముతారు. ఈ విధంగా భువనగిరిలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు హరీష్ రావు, గుంటకల్లా జగదీష్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. భువనగిరిలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు హరీష్ రావు, గుంటకల్లా జగదీష్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి ఏమడిగారు, రైతు బంధు కోసం అడిగారు, కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జడ్పీ చైర్మన్ని పోలీసులకు పెట్టి బయటకి పంపించారని, ఏ అధికారం ఉందని అహంకారంతో వెంకటరెడ్డి ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్ ఎడమ కాలువకు నీరు వస్తాయా లేదా అనే దాని మీద కాంగ్రెస్ స్పందించడం లేదని దుయ్యబట్టారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవిలో ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో పులిచింతల కట్టి ఆంధ్రాకు నీరు ఇచ్చారని ఆరోపించారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని కోమటిరెడ్డిని ప్రశ్నించారు. మా పార్టీ నాయకులపై కేసులు పెట్టడం తగదని, ప్రజలకు ఇచ్చిన హామీల కోసం పనిచేయండి కానీ హితవు పలికారు. బీజేపీని నిలువరించే శక్తి బీఆర్ఎస్కి మాత్రమే ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు. ఇష్టం లేకపోతే వెళ్ళిపోతారు, పోయి ఇష్టం లేకపోతే వెళ్ళిపోయింది. అట్లా అనుకోని మనం అవమానించుకునే మన పద్ధతులు ఉండకూడదు ఎప్పుడు కూడా కార్యకర్తలు.
ఇదే కార్యకర్తలు కదా 20,000, 30,000, 40,000 మెజార్టీ ఇచ్చింది. ఇవాళ మనం ప్రజలు ఇక్కడ మంచి విషయాలు కూడా మాట్లాడారు వీటిలో కొంతమంది. కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో అది కూడా మనం నష్టం కలిగించింది అన్నమాట. నాకు వస్తుంది భావన ప్రజలు ఉంటుంది అనుకోవడం. ఎందుకంటే ఏ ప్రభుత్వం వల్ల దేశంలో ప్రపంచంలో ఒక పథకం ఇస్తే అందరికీ ఒకే రోజులో సాధ్యంగా అంచనా ఇచ్చుకోవచ్చు. వ్యక్తిగతంగా ఇచ్చే పథకాలు ఏవైనా సరే మనం చూసిన గతంలో దళిత ఎంపవర్మెంట్ కొరకు ప్రభుత్వం ఇచ్చిన సాయం 50,000 రూపాయలు ఇస్తే 6,000 సంవత్సరం తిరిగి తెచ్చుకోగలరు. మరి అట్లానే అమలు మిగతా వాళ్ళంతా వేయించింది. ఇవాళ నాకు వచ్చింది మాకు వస్తువులు వచ్చాయి, ఆయన అదృష్టం ఉంది, ముందు వచ్చేది తర్వాత వస్తువులు వచ్చాయని బాగా ఉంది. కానీ ఇవాళ ఆ సోదరి అంచె అనుకుంటే వెళ్ళిపోయింది. ఇవాళ మనం ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మన కర్తవ్యం ఏంటి అనే విషయంలో చాలా స్పష్టమైన లక్ష్యం ఇచ్చుకోవాలి. కేటీఆర్ గారు అడిగినట్టు మీరు కొద్దిగా చేసినట్టు మీరే చెప్పారు. కానీ మీ ఎన్నికల వరకు మాత్రం ఆటలు అయితే మీరు ఎంపీటీసీ కౌన్సిలర్ వినవరకు కాంగ్రెస్ ఊళ్ళో కష్టమైంది. వాళ్ళ హామీలు వినలేకపోలేదు. ఆ హామీలు అమలు కాకపోతే తప్పకుండా ప్రజలు మిమ్మల్ని అందరినీ గుర్తుపట్టి పిలిచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గెలిపించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. భవిష్యత్తు మనకే ఉంటుంది. మనము ధైర్యంగా ఉంటాం. ఎవరికైనా ఇబ్బంది వచ్చినా, అక్రమంగా కేసులు పెట్టినా, కార్యకర్తలు వేధించిన జగదీశ్వరకో శేఖరకో మీ జిల్లా అధ్యక్షుడు చెప్పండి. ఆ పార్టీ అన్ని రకాలుగా మీకు అండదండగా ఉంటుంది. అవసరమైతే నేనే అందరం మీ దగ్గరికి వచ్చేనే మిమ్మల్ని కాపాడుకుంటాను. మీకు భయపడాల్సిన అవసరమే. ఆ రోజు ప్రజలకు ఏం కావాలో చేసిన ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా అటు అసెంబ్లీలో కొట్లాడదాం, ఇటు ప్రజాక్షేత్రంలో కూడా పోరాటం చేద్దాం. ఎప్పుడైనా మనం ప్రజల్లో వదిలిపెట్టేది తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం నిరంతరం మన పోరాటం మాత్రం కొనసాగాల్సిందే. మన పార్టీయే తెలంగాణ ప్రజల కోసం, ఈ రాష్ట్ర బాగోగుల కోసం ఉన్నటువంటి పార్టీ. అందువల్ల అధికార పక్షమైన ప్రతిపక్షమైన మన బాధ్యత మాత్రం ప్రజల పక్షమే. ప్రజల పక్షాన్ని పోరాటం చేద్దాం, కలిసి ముందుకు పోదాం. పార్టీ ఇచ్చే కార్యక్రమాలను జాగ్రత్తగా మీరు ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొని పోవాలని ప్రజల్లో చర్చ పెట్టండి. పెద్ద మీటింగ్ అవసరం లేదు. ఇలా కాంగ్రెస్ వ్యవహార శైలి కానీ కష్టపడ్డా కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ ఓడిపోవడం చాలా బాధాకరం. అందులో ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ కోసం, పార్టీ నాయకత్వం కోసం ఎన్నో కష్ట నష్టాలు వచ్చి చాలా సంవత్సరాల నుంచి కష్టపడి అందరూ కూడా చాలా బాధపడినందుకు ఆ ఓడిపోవడంలో నా పాత్ర కొద్దిగా ఉంటే ఉండొచ్చు, అంత మీరు క్షమించాలి. ఎందుకంటే ఎన్నో ఆశలు ఆకాంక్షలతో అన్న గెలవాలని ఎంతోమంది కష్టపడరు. మన లోపం కూడా కొన్ని సమీక్ష మనం చేసిన తప్పులు కొన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై. ఎందుకంటే రాబో పార్లమెంటు ఎలక్షన్స్ ఉన్నాయి. దానికి మొన్న జరిగిన తప్పిదాలు మళ్ళీ జరగకుండా తప్పనిది అందరం చేస్తుంటాం. ఒక ఓటమిని 100 నేర్పుతాడు. ఒక ఓటమి 100 నేర్పితే ఆ నేర్పులన్నిటి కూడా మనం తీసుకోవాలి. అందుకోసం అందరికీ కూడా నల్గొండ పట్టణ 1 టౌన్ పరిధిలో గల మాదక ద్రవ్య మత్తు పదార్థాల బానిసలకు సిఐ జి సత్యనారాయణ శుక్రవారం హెచ్చరించారు. అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ పట్టణ 1 టౌన్ పరిధిలో గల మాదక ద్రవ్య మత్తు పదార్థాల బానిసలకు సిఐ జి సత్యనారాయణ హెచ్చరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో యువకులకు మాదక ద్రవ్యాల పట్ల ఎక్కువగా బానిసలుగా మారుతున్నారని, చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త పరిశీలన చేస్తూ ఎటువంటి సందేహాలు కలిగిన మాదక ద్రవ్యాల పట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని లేదా డయల్ 100 ద్వారా తెలుపాలని కోరారు.
మత్తు పదార్థాల అక్రమ రవాణా చేస్తున్న వారిపై ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అటువంటి వారికి కఠిన శిక్ష మరియు పీడీ యాక్ట్ కేసులు వేసి జైలుకు పంపిస్తామని తెలిపారు. మాదక ద్రవ్యాల పట్ల సమాచారం ఎవరన్నా అందజేస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. నల్గొండ ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా ఈ మధ్యలో ఈ యూత్ చెడు వ్యసనాలకు గురవుతున్నారు. వాళ్ళకు కొత్త ట్రెండ్లో ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. ఈ మత్తు పదార్థాలు ఏంటంటే ఈ సిజేరియన్ ఆపరేషన్ C-సెక్షన్ అయినప్పుడు ఈ ట్యాబ్లెట్స్ దొరుకుతాయి కొన్ని. ఆ ట్యాబ్లెట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవి కన్జ్యూమ్ చేసి ఒక టీ కానీ ఏదైనా స్వీట్ కానీ లేకపోతే ఏదైనా షుగర్ వాటర్ కానీ తాగడం వల్ల దానికి ఇంకా అది మత్తు అనేది చాలా హెవీగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు యూత్ ఇది ఒక కొత్త ట్రెండ్ మాదక ద్రవ్యాలు సేవించడం అలవాటు పడుతున్నారు. కాబట్టి నల్గొండ పోలీస్ వారు మరియు 1 టౌన్ పోలీస్ వారి విజ్ఞప్తి ఏమనగా అంటే ఈ యూత్ ఎవరైతే తప్పుదో పడుతున్నారో వాళ్ళని మేము నల్గొండ పోలీస్ వారు వాళ్ళకి విజ్ఞప్తి కానీ హెచ్చరిస్తున్నాము. వారు ఇలాంటి మాదక ద్రవ్యాలు కానీ గాంజా కానీ లేకపోతే ఈ ట్యాబ్లెట్స్ కానీ ఏవి కూడా సేవిస్తే వాళ్ళపై చట్టపరమైన చర్యలు మళ్ళీ కఠిన చర్యలు చేపడతాము. మళ్ళీ ఎవరైతే ఈ డ్రగ్స్ కానీ ఈ ట్యాబ్లెట్స్ కానీ ఇల్లీగల్గా ఈ మెడికల్ షాప్స్ వాళ్ళు ఎవరైనా కూడా ఇల్లీగల్గా ఈ నిషేధిత ప్రేరేపిత ఏవైతే డ్రగ్స్ ఇవి ఉంటాయో ట్యాబ్లెట్స్ ఉంటాయో దానివల్ల ఏదైనా మత్తు కలుగుతుందో అట్లాంటి ట్యాబ్లెట్స్ కానీ అలాంటి ఇవి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిది ఎవరికి విక్రయించకూడదు. ఎవరైతే విక్రయిస్తారో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. మరియు ఇప్పుడు కొత్త చట్టం దీని ప్రకారం కొత్త NDPS యాక్ట్ ప్రకారం వాళ్ళ యొక్క ఆస్తులు కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. ప్లస్ వాళ్ళని ఎవరైనా మీకు తెలిస్తే మీ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా గోప్యంగా ఉంటారు. మాకు ఎప్పుడు కూడా కాల్ చేయొచ్చు. నల్గొండ వారికి మీరు 100కు కూడా కాల్ చేసి మీకు ఎక్కడ డౌట్ వస్తే ఎవరన్నా ఇట్లా సేవిస్తారని చెప్పేసి వస్తే 100 కూడా కాల్ చేయొచ్చు. కాల్ చేసి మాకు తెలియపరచగలరు. మీ యొక్క సహకారంతో మనం ఈ సమాజాన్ని డ్రగ్ ముక్త సమాజం మరియు క్లీన్ అండ్ నాన్ డ్రగ్. తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి నాయకత్వంలో శుక్రవారం నల్గొండలోని గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకలకు నల్గొండ జిల్లా జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చాడా కిషన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం నల్గొండలోని సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చాడా కిషన్ రెడ్డిలు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అదేవిధంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుఖేందర్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ముందు జీవితంలో భవిష్యత్తులో అనేక పదవి బాధ్యతలు చేపట్టి ప్రజలకు సేవలు అందించాలని కోరారు. అదేవిధంగా ఆయుష్ ఆరోగ్యాలతో ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్ రెడ్డి, ఎంపీపీ కరీం పాషా, జడ్పీటీసీ కనగల్ చిట్ల వెంకటేష్ గౌడ్, స్థానిక వార్డు కౌన్సిలర్ యామ కవిత దాయకర్, ఐతగోని స్వామిగౌడ్, హరికృష్ణ, వెంకటేశ్వర, గోపాల్ రెడ్డి, మైనారిటీ లీడర్ అనీస్ ముక్తదర్, హన్ను, PSCS చైర్మన్ వంగల సహదేవ్ రెడ్డి, నాగరత్నం రాజు, దోటి శ్రీనివాస్, ఎక్స్ ఎంపీపీ దైదా రజిత వెంకటరెడ్డి, బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మాలి శరణ్యారెడ్డి, పాదూరి ఇంద్రసేనారెడ్డి, దర్వేష్పురం రేణుక ఎల్లమ్మ గుడి చైర్మన్ నర్సిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, జమాల్ ఖాద్రి, చిలకరాజు శ్రీనివాస్, సర్పంచ్ మయోజ్, వలిశెట్టి మల్లయ్య, సైదులు, గుత్తా ఆత్మీయ అభిమానులు, వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
జమాల్ డేట్ని కూడా మేము ముందు ఇంటిమేట్ చేస్తాం. మా ట్రస్ట్ తరఫున నల్గొండకు సంబంధించిన గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్, జూనియర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పరీక్షా కాలం కాబట్టి విద్యార్థులకు అవసరమైనటువంటి స్టేషనరీ కానీ లేకపోతే స్పోర్ట్స్ కిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా కొంచెం రిక్వెజిషన్ ఇచ్చినారు. ఎన్జీ కాలేజ్ కానీ లేకపోతే కేపీఎం కాలేజ్ కానీ కొన్ని యువకులకు ఇద్దరికి కూడా కొంచెం వాళ్ళకి స్పోర్ట్స్కి సంబంధించిన కూడా కొన్ని కిట్స్, ఎక్విప్మెంట్ అవసరం ఉందని చెప్పేసి కూడా మా నోటీస్ తీసుకురావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము స్పోర్ట్స్ కిట్స్ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఒక 2-3 రోజుల్లో అవన్నీ కూడా రాగానే ఆ కాలేజెస్లో కూడా మేము పోయి వాళ్ళందరినీ కూడా కలిసి ఆ స్పోర్ట్స్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతోంది. భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు మా ట్రస్ట్ తరఫున చేపడతాం. సీనియర్ నాయకులు, మన ప్రీతమ నాయకులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారి 70వ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున, బీఆర్ఎస్ కార్యకర్తల తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ జిల్లాలో అత్యధిక కాలం భగవంతుని ఆశీస్సులతోటి వారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న నాయకులు 45 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు. ఈ జిల్లా అభివృద్ధిలో వారి కృషి ఎనలేనిది. గత ప్రభుత్వాలలో కావచ్చు, ఈ ప్రభుత్వం వరకు కూడా 45 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలలో ఎన్నో ముఖ్యమంత్రులతోటి పనిచేసిన నాయకులు, సీనియర్ నాయకులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. నల్గొండ పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణ సిమెంట్ అండ్ స్టీల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వనమా దామోదర్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి కస్పరాజు కృష్ణలకు సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడారు. నల్గొండ పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణ సిమెంట్ అండ్ స్టీల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వనమ దామోదర్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి కస్పరాజు కృష్ణలకు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ హమాలీస్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అమ్ముతూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను మార్పులు చేస్తూ కార్పొరేట్లకు ఉడింగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై జరుగుతున్న పోరాటమే ఈ సమ్మె అని అన్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలీలకు హమాలీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మిక హక్కుల రక్షణ కోసం జరుగుతున్న ఈ సమ్మెకు యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఆవురేసు మారయ్య, కార్యదర్శి కాడింగు రవి, షాప్ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు శేఖర్ తదితరులు ఉన్నారు. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి ఆశా వర్కర్లతో కలిసి శుక్రవారం పిహెచ్సి డాక్టర్ శుభశ్రీకి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి ఆశా వర్కర్లతో కలిసి శుక్రవారం పిహెచ్సి డాక్టర్ శుభశ్రీకి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రెండ్ యూనియన్, సంయుక్త కిసాన్ మోర్చా, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని ఆయన అన్నారు. కేంద్రం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయింది. అయినా రైతాంగం, కార్మిక వర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదు. భారతదేశం వెలిగిపోతుంది. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నేడు ఉద్యోగ కల్పన పడిపోయింది. నిరుద్యోగం గత 50 సంవత్సరాలు గరిష్ట స్థాయికి చేరింది. కార్మికుల నిజ వేతనాలు 20% తగ్గిపోయాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించి పార్లమెంటులో గిట్టుబాటు ధర చట్టం చేయాలని, కల్తీ లేని ఎరువులు ప్రభుత్వమే నేరుగా సప్లై చేయాలని, వామపక్షాలు పార్లమెంటులో ఉన్నప్పుడు ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువస్తే ఆ చట్టాన్ని నీరుగార్చి ఆ చట్టాన్ని ఎత్తివేయాలని చూస్తూ ఉంది. గ్రామీణ ప్రాంతంలో కూలీ మీదనే ఆధారపడ్డ లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికైనా రోజు కూలీ 600 ఇవ్వాలని, ఉపాధి చట్టంలో ఉన్న 100 రోజుల పనిని 200 రోజులుగా పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు రాత్తోడు కవిత, ఉపాధ్యక్షురాలు ఎదుళ్ల కవిత, కమిటీ సభ్యులు ఎదుళ్ల సునీత, విజయలక్ష్మి, శోభ, సునీత, ధనలక్ష్మి, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు. మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్ సిబ్బంది సమ్మెకు దిగుతున్నామని ముందస్తుగా చెప్పడం జరిగింది.
సార్ దాని మీద ఎందుకు వారు సమ్మెకు దిగుతున్నారు ఒకసారి వారి మాటల్లో మనం తెలుసుకుందాము. నమస్తే అన్నగారు. నమస్తే. నా ఇప్పుడు ఈ సమ్మె కార్యక్రమం ఎందుకు చేపడుతున్నారు, దానిలో అసలు ఏమేమి ఉన్నాయి వారి గురించి చెప్తున్నారు. ముందుగా సత్య న్యూస్కు నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం అదేవిధంగా రైతు కూలీలు సమ్మెకు రేపు ఫిబ్రవరి 16కు సమ్మెకు దిగడం జరుగుతుంది. ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్మికులకు చట్టాలను మొత్తం కూడా కొట్లాడి తెచ్చుకున్న సమ్మె చట్టాలను మొత్తం కూడా ఈ బీజేపీ ప్రభుత్వం మోదీ సర్కార్ మొత్తం కూడా మార్చి కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయాలని 100%కి 100% మొత్తం కూడా కార్పొరేట్ శక్తుల్ని వామపక్షాలు ఉన్నప్పుడు కమ్యూనిస్టు పార్టీలు ఉన్నప్పుడు ఒకప్పుడు దాన్ని చట్టం చేసి మొత్తం కూడా ఉపాధి చట్టం తెస్తే ఆ చట్టాన్ని మొత్తం కూడా దాన్ని మార్చేసి మొత్తం కూడా కార్మికులకు కూలీలకు పొట్టగొట్టాలని చూస్తూ ఉంది. దానికి కూడా మొత్తం కూడా కార్మికులకు రోజువారీ కూలీ 600 పెంచాలి, అదేవిధంగా 200 రోజులు ఉపాధి కూలీ దినాలు పని దినాలు కూడా పెంచాలనేది ఈ ముఖ్య ఉద్దేశం, ఈ సమ్మె ఉద్దేశం. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రంగాల్లో ఉద్యోగ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మన నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లు ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన శ్రమ చాలా గొప్పది, విలువైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి కరోనా పరిస్థితుల్లో ప్రమాదకరమైన కరోనా పరిస్థితుల్లో కూడా పనిచేశారు. ఇప్పుడు కూడా ఇంకా ఆన్లైన్ల పేర్లతోటి చాలా రకంగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళ ఇంటి దగ్గర కూడా కుటుంబాలను లెక్క చేయకుండా ఉద్యోగమే బాధ్యతగా చేస్తూ ఉన్నారు. ఇంటింటికి పోయి సేవలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళకు 2 నెలల నుంచి వేతనాలు కూడా రాలేదని అప్పులు చేసుకొని తింటామని చెప్తా ఉన్నారు. అందుకనే కనీస ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గారికి సమ్మె నోటీసు ఆశా వర్కర్స్ యూనియన్ నాంపల్లి మండల కమిటీకి వెళ్ళి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా గతంలో పోల్చుకుంటే నిజంగా గతానికి ఇప్పటికి పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికి పోల్చుకుంటే 10 సంవత్సరాలైన మోదీ సర్కార్ మొత్తం కూడా అంబానీ ఆదాయాలకు కార్పొరేట్ శక్తులకు మొత్తం కూడా ఆయన గెలిపించుకోవడానికి అదేవిధంగా హిందూ మత ధర్మాన్ని మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ ఎజెండాని తేవాలని చూస్తూ ఉన్నాడు. రాజ్యాంగాన్ని చట్టబద్ధమైన రాజ్యాంగాన్ని తూట్లు పడిచి రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తూ ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ ఎజెండాని తేవాలని చూస్తూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇట్లే పునరంకితం అయితే నిన్ను గద్దెదించడం ఖాయం. పార్లమెంట్ వస్తుంది కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇవన్నీ తెస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒక కార్మికుడు రోజు కూలి 145 రూపాయలు వస్తే చాలని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ సమ్మెలో ఎన్ని సంఘాలు పాల్గొంటున్నాయి? 14 సంఘాలు, ట్రేడ్ యూనియన్స్ సంబంధించి కేంద్ర కార్మిక సంఘాలు అదేవిధంగా రాష్ట్ర కార్మిక సంఘాలు 14 సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నాయన్న. ఇది నిజంగా హక్కుల కోసం పోరాటం చేస్తున్నా లేకపోతే ఇది కూడా ఏమైనా ఎలక్షన్స్ ఉంటాయి అనుకోవచ్చు? ఎలక్షన్ స్ట్రెంత్ కాదు, గతం నుంచే చెప్తా ఉన్నాం. దీనికి సంబంధించి మళ్ళీ ఈయన ఏదో కొత్త ఏజెంట్. యాంటీ లెప్రసీ డేను మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం నల్గొండలోని నీలగిరి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐఎంఏ నీలగిరి అధ్యక్షులు డాక్టర్ అనితారాణి పాల్గొని మాట్లాడారు. యాంటీ లెప్రసీ డేను మహాత్మా గాంధీ వర్ధంతి రోజును పురస్కరించుకుని శుక్రవారం నల్గొండలోని నీలగిరి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐఎంఏ నీలగిరి అధ్యక్షులు డాక్టర్ అనితారాణి మాట్లాడుతూ యాంటీ లెప్రసీ డేను మహాత్మా గాంధీ వర్ధంతి రోజును పురస్కరించుకుని దాదాపు ఫిబ్రవరి 13 వరకు పక్షోత్సవాలుగా పరిగణిస్తారని తెలిపారు. సమాజంలో ఎక్కడ లెప్రసీకి సంబంధించిన కేసులు గమనిస్తే తప్పకుండా జిల్లా అధికారులకు సమాచారం అందించి నల్గొండలో లెప్రసీ రహిత నల్గొండగా లెప్రసీ రహిత తెలంగాణ రాష్ట్రంగా చేయడంలో ఐఎంఏ నీలగిరి డాక్టర్లు భాగస్వాములుగా ఉంటారని తెలిపారు. అలాగే లెప్రసీ రోగుల పట్ల వివక్షత చూపకుండా వారిని మామూలు మనుషులుగానే పరిగణించి వారికి కావాల్సిన అవసరాలను డాక్టర్లు అందరం కూడా సమకూరుస్తామని చెప్పేసి అలాగే లెప్రసీ హెల్త్ సెంటర్లో ఉన్నటువంటి పేషెంట్లకు అలాగే లెప్రసీ కాలనీలో ఉన్నటువంటి పేషెంట్లు కూడా తమ సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితారాణి ప్రెసిడెంట్, డాక్టర్ రమేష్ సెక్రటరీ, డాక్టర్ రాజేశ్వరి వైస్ ప్రెసిడెంట్ నీలగిరి, డాక్టర్ సిహెచ్ పుల్లారావు పాస్ట్ టీఎస్ ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ ఎం చంద్రశేఖర్, సిస్టర్ అంబిక, సిస్టర్ సిసిలి మరియు ఇతర సిస్టర్లు రాము, మహేష్ పాల్గొన్నారు. We thank Chandrasekhar Chandra for sponsoring this. And we are extremely happy to see all the sisters over here at this hour. Thank you for your food. And I think మీకున్నటువంటి ఆ ఖర్చులలో ఇది కొద్దిగా పేషెంట్స్కి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. Later we are going to provide more. And as per the thing which you have put forward, sister, even we are also thinking regarding that. We are contacting all the doctors so that we can contribute something to this this thing. And as you want some pediatrician and dental doctor to be over here, so we are going to make arrangements regarding that. And Dr. Aruna already told yes, and Dr. Praveen also told yes for this. And thank you for your good hospitality, and thank you for accepting our small gift. Thank you very much. I sincerely thank Dr. Pullar. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు వంశీకృష్ణ శర్మ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలతో పాటు బ్రాహ్మణ ఆశీర్వచనం అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు వంశీకృష్ణ శర్మ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలతో పాటు బ్రాహ్మణ ఆశీర్వచనం అందజేస్తారు. అంతకుముందు అమ్మవారికి పూలదండలు పట్టు చీరలు రవికలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం వేళ జరుగు మహా ఆరతిలో పాల్గొని కుంభహారతిని భక్తులకు స్వయంగా అందజేస్తారు. దేవాలయంలో జరుగు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో పవిత్రమైందని గతంలో అయోధ్య మందిర ప్రతిష్ఠ సందర్భంగా అమర్నాథ్ సేవా సమితికి 200 క్వింటాల బియ్యాన్ని అందజేసినట్లు తెలిపారు. శ్రీ సంతోషిమాత దేవాలయంలో జరుగు అన్నప్రసాద కార్యక్రమానికి ఆర్థిక సాయం అందజేసి ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూక వెంకటేశం గుప్తా, బ్రహ్మాండపల్లి మురళీధర్, కమిటీ సభ్యులు బలిదే అశోక్, దేవరశెట్టి సోమయ్య, పాలవరపు రామూర్తి, తాళ్లపల్లి రామయ్య, నామిరెడ్డి పాపిరెడ్డి, ముదిరెడ్డి లింగారెడ్డి, దేవరశెట్టి శ్రీకాంత్, దేవాలయం మేనేజర్ బచ్చి పురుషోత్తం, జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు. భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో శుక్రవారం కీర్తిశేషులు పులిపంపుల నారాయణ శివకుమార్ జ్ఞాపకార్థం పేరిట స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్ష పుస్తకాలను పూర్వ విద్యార్థి అయిన దాత పులిపంపుల రాజు బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారామపురం గ్రామంలో శుక్రవారం కీర్తిశేషులు పులిపంపుల నారాయణ శివకుమార్ గార్ల జ్ఞాపకార్థం పేరిట స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్షా పుస్తకాలను పూర్వం విద్యార్థి అయిన దాత పులిపంపుల రాజు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ జనార్దన్ రెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ లింగస్వామి, గ్రామ సెక్రటరీ గంజి ధనుంజయ్య, మాజీ సర్పంచ్ జోగు శ్రీశైలం, సురిబాబు శర్మ, ఏ నరసింహ, టీచర్లు వెంకట్రామరెడ్డి, చంద్రయ్య, సీను, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. You all know about him. So he belongs to 2002-3. So he completed SSC in 2003. 2002-3 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసి ఆ తర్వాత కూడా అలాగే కష్టపడి చదివి ఇప్పుడు ఒక మంచి సార్ వచ్చేసి సాయిరామ్ డిగ్రీ కాలేజ్ ఉద్దేశంతో సో తను చదివిన చదువు నాలెడ్జ్ అయినా సరే అలాగే తను సంపాదించే దాంట్లో కొంతవరకు తన తమ్ముళ్లకు చెల్లెళ్లకు తనకు తోచినంత విధంగా సహకరిస్తూ వాళ్లకు చదువులో ప్రోత్సహించాలనే ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. సో మన స్కూల్లోని 10వ తరగతి ఉన్న 11 మంది అమ్మాయిలకు సో ఆల్ ఇన్ వన్ ఇవ్వడానికి సో ఇప్పుడు రాబోయే వార్షిక పరీక్షలలో మీరు మెరుగైన ఫలితాలు సాధించడానికి ఉపయోగపడేటటువంటి ఆల్ ఇన్ వన్ని మీకు ఇవ్వడానికి సార్ ముందుకు రావడం జరిగింది మన రాజు గారు. సో రాజు గారు చేతుల మీదుగా ఈ ఆల్ ఇన్ వన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సో ఆ తర్వాత వారి అమూల్యమైన సందేశాన్ని కూడా మన విద్యార్థులకు ఇవ్వాల్సింది కూడా నేను కోరుతున్నాను. మీరు మీ స్టాఫ్ అందరం సార్ అందరూ ఉండండి అందరం
మంచిగా చదువుకొని ర్యాంక్స్ తెచ్చుకొని అందరూ ఏవో 90 ఏ గ్రేడ్ అనుకుంటా, బహుశా ఇప్పుడు గ్రేడ్స్ ఏ గ్రేడ్ అనుకుంటాను, అందరు కూడా ఏ గ్రేడ్ తెచ్చుకుంటే వాళ్ళకు కూడా మీరు ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళ ఇంకా మోటివేట్ చేసినట్టు ఉంటుంది వాళ్ళను. ఈ స్కూల్ కాకుండా ఇంకా కొన్ని స్కూల్స్ను సెలెక్ట్ చేసుకోవడము ఇంకా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. సో మీకు కావాల్సినటువంటి మెటీరియల్ అందరూ కూడా వాళ్ళు ఇచ్చినందుకు కూడా ఈ సీతారాంపురం స్పెషల్ ఆఫీసర్గా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేరు కూడా ఎవరి నాకు పరిచయం లేదు కాబట్టి పేరున మీ అందరికీ ఈ పాఠశాల యాజమాన్యానికి, హెచ్ఎం గారికి, అదేవిధంగా ఉపాధ్యాయ బృందానికి, ఆల్ ఇన్ వన్ బృందానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇంకా ఆల్ ఇన్ వన్ బుక్స్ డొనేషన్కు డొనేట్ చేసినటువంటి రాజు సారు, ఇక్కడ ఉన్నటువంటి సార్లు అందరికీ మీకు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అయితే సందర్భం వచ్చింది కాబట్టి నా గురించి కూడా మా ఎంపీఓ సార్ తెలియకపోవచ్చు. 2008 డిఎస్సిలో హాఫ్ మార్క్ తోటి ఎస్జిటి టీచర్ జాబ్ మిస్ అయింది. నాకు హాఫ్ మార్క్ 68.5 వచ్చినాయి, 69 జాబ్ వచ్చింది సార్. అయితే సరే కొన్ని ఇట్లాంటి సీన్స్ చూసినప్పుడు బాధ అనేటువంటి తలుపొస్తుంటుంది. నేను టీచర్ కావాలని నాకు ఎంతో ఉండేది అన్నమాట పట్టుదల. ఆ స్కూల్ అసిస్టెంట్ కూడా 2 మార్క్స్ అదే డిఎస్లో హెడ్ మాస్టర్ చేశారు, విశిష్ట అతిథి మరియు గౌరవ అతిథి ఎంపీడీఓ సారు మరియు పంచాయతీ కార్యదర్శి మరియు వేదిక మీద ఉన్నటువంటి మిగిలిన అధ్యాపక బృందానికి, విద్యార్థులకి నా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా నేను మొన్న 7th రోజు మేము ఇక్కడికి ఎక్కువగా పార్టీ చేసినాను. అప్పుడు సార్ కొన్ని నాకు నీడ్స్ చెప్పినప్పుడు సార్ చెప్పడం వెంటనే నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడి ఒప్పించి 8 ఫ్యాన్లు మీ స్కూల్కి ఇప్పించేది జరిగింది. ఆర్గనైజింగ్ చేసింది నేనే 8 ఫ్యాన్లు. సో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి అర్చకులు విశేష పూజలు జరిపారు. శ్రీ స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో 108 కలశాలకు పంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి అర్చకులు విశేష పూజలు జరిపారు. శ్రీ స్వామివారికి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో 108 కలశాలకు పంచరాత్ర ఆగమన శాస్త్ర ప్రకారం శతఘట్టాభిషేకం పూజలు నిర్వహించారు. కలశాలలోని వివిధ ఫల రసాలు, పంచామృతాలు, ఫల జలములు, శుద్ధ జలముతో శ్రీ స్వామివారి అమ్మవార్లను అభిషేకించారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ ప్రధాన ఆచార్యులు, వేద పండితులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా యాదాద్రి అనుబంధ పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో యథావిధిగా నిర్వహించారు. అంతకుముందు నేడు స్వామివారి జన్మ నక్షత్రం కావడంతో భక్తులు, స్థానికులు ఉదయాన్నే స్వామివారి గిరి ప్రదక్షిణలు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో జరిగిన పార్లమెంటు మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో భువనగిరి పార్లమెంటు మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాబోయేది పార్లమెంట్ ఎలక్షన్లో మన కాంగ్రెస్ అభ్యర్థులను ఎక్కువ సీట్లు గెలిపించుకునే విధంగా మహిళా కాంగ్రెస్ నాయకులు ముందుండాలని, కార్పొరేషన్ చైర్మన్ మహిళా కాంగ్రెస్ మహిళలకు ఎక్కువగా కేటాయించాలని, మహిళలందరూ తరఫున
త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాధవి, జనగాం జిల్లా అధ్యక్షురాలు ఇందిరా, సిద్దిపేట అధ్యక్షురాలు ముత్యం లక్ష్మి, రాష్ట్ర సెక్రటరీ పావని, జనరల్ సెక్రటరీ పుష్పారెడ్డి, జిల్లా కమిటీ మెంబర్లు అదిత, స్వప్న, పద్మ, సునీత, ఆలేరు, 1వ వార్డు కౌన్సిలర్ చింతలపాటి సునీత శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ కట్టెగొమ్ముల సాగర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంఎస్ విజయ్ కుమార్, పారునంది భాస్కర్, నీల వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. మన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన తర్వాత ఈ యొక్క 37 జిల్లాలను వెంటనే ఏకకాలంలోనే ఒక నెల 15 రోజులలోనే మొత్తం స్టేట్ బాడీ వేయడం జరిగింది. దానితో పాటు 35 జిల్లా ప్రెసిడెంట్లను కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ అంటే ఒక గుర్తింపు వచ్చింది. ఈ విధంగా అనుసరించాలి, మనం ఏ విధంగా రేపు ప్రజల్లోకి పోయి ఓట్లు అడగాలనే ఉద్దేశంతో ఈరోజు మన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సీతారావు గారు మనల్ని ఇక్కడికి పిలిపించడం జరిగింది. హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మనం పడ్డ కష్టం ఇంత అంత కాదు. మహిళా కాంగ్రెస్ పాత్ర చాలా పెద్దది. 50% కాదు 51% ఉన్న మహిళలు ఈరోజు నిజంగా కూడా చాలా పని చేస్తున్నారు. తీరా మన సమయంకి వచ్చే వరకు మనకు అన్నిట్లో ఎక్కడో ఒక దగ్గర మనకు కరెక్ట్ పొజిషన్స్ ఇవ్వలేకపోతున్నారని అనిపిస్తున్నది. ఇక్కడ కూర్చున్న తోటి చెల్లెళ్ళందరూ కూడా ప్రతి ఒక్క అన్నకి డీసీసీతో పాటు సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాజీవ్ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. అంటే మేము అసెంబ్లీ ఎలక్షన్స్కి కూడా ముందే ప్రిపరేటరీ మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఎక్కడ వైఫల్యాలు చెందినారో వాళ్ళెందుకు ఓడిపోయారనే కంటే 6 గ్యారంటీస్ ప్రజల్లోకి తీసుకొని పోయే విధంగా ఇందులో ఇప్పుడు రాబోయే కాలంలో ఫస్ట్ వీక్లో ఇంకా 2 గ్యారంటీస్ అమల్లోకి రాబోతున్నాయి. ఇదే కాకుండా మండల్ పార్టీ ప్రెసిడెంట్స్, మండల్ కమిటీస్, దాంతోపాటు బ్లాక్ ప్రెసిడెంట్స్, బూత్ ప్రెసిడెంట్స్, ఇదే కాకుండా వార్డ్ కమిటీస్ కూడా వేయడం జరుగుతుంది. దీంట్లో ప్రతి మహిళా కాంగ్రెస్ సోదరుమని ఒక్కొక్కరు 10 మందిని అనుసంధానం చేసుకుంటూ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ పార్లమెంట్ రివ్యూ మీటింగ్కి వెళ్ళినా కూడా ఇప్పుడు 4 పార్లమెంట్లు, ఇది 4th పార్లమెంట్ నేను రివ్యూ మీటింగ్కి రావడం జరిగింది. సో మా చెల్లెళ్ళందరినీ ముందే ఎలక్షన్కి రెడీ చేస్తున్నాం. టికెట్ ఎవరికి ఇచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళ గెలుపు కృషి చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ పాత్ర చాలా పెద్దది. ఇదే కాకుండా నామినేటెడ్ పోస్టులలో కూడా చెల్లెలందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరైతే కష్టపడి వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా సీఎం గారు దృష్టి పెట్టారు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా పార్లమెంటు తర్వాత 100% మహిళా కాంగ్రెస్కి పెద్దపీట వేస్తానని కూడా మాట ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. చౌటుపల్ మున్సిపాలిటీలో అన్యక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని చౌటుపల్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మొదటి రోజు శుక్రవారం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చౌటుపల్ మున్సిపాలిటీలో అన్యక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని చౌటుపల్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మొదటి రోజు శుక్రవారం ప్రారంభించడం జరిగింది. ఏళ్ల తరబడి జర్నలిజంనే నమ్ముకుని విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు ఎర్రసాని సతీష్ యాదవ్, సూర్య, పీసాటి నాగరాజురెడ్డి, ఆంధ్రజ్యోతి, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వార్త, తంబరేని రవీందర్ సాక్షి టీవీ, బోదుల నరేష్ న్యూస్ 360, తోర్పునూరి సాయిలు గౌడ్, బీఆర్కే, కొండమడుగు శ్రవణ్ కుమార్, సమరశంకం, శ్యామల లింగస్వామి, నగర నిజం, వల్లపు కృష్ణ, నినాదం, కత్తుల రవి, మెట్రో ఉదయం, ఆరుట్ల లింగస్వామి, వార్తా మిర్రర్, బొమ్మ మల్లేష్, ప్రజాజ్యోతి, ఉదరి శంకర్, క్రైమ్ మిర్రర్, వరికుప్పల తోనేశ్వర్, ప్రజా జాగృతి, కరంతోటు లింగానాయక్, నవ తెలంగాణ, మంచుకంటి రమేష్ గుప్తా, సత్య న్యూస్, కనకమూని శ్రీనివాస్, సివిఆర్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో ఏర్పాటు చేసిన మిఠాయి పుట్లం బ్రాంచ్ను ప్రముఖ పారిశ్రామికవేత్త మీలా మహాదేవ్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో మిఠాయి పుట్లం బ్రాంచ్ను ప్రముఖ పారిశ్రామికవేత్త మీలా మహాదేవ్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ సూర్యాపేట ప్రజలకు అన్ని రకాల స్వీట్స్,
హోమ్ ఫుడ్స్ ఈ మిఠాయి పొట్లం ద్వారా అందచేయడం జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మిఠాయి పొట్లం నిర్వాహకులు కురువెల్ల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎంతో నాణ్యమైన స్వీట్లు అందచేస్తూ బాలాజీ స్వీట్స్ వారి ప్రాసెస్ మిఠాయి పొట్లం 9వ బ్రాంచ్ను సూర్యాపేటలో ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాకు చెందిన చాలా మంది వినియోగదారులు విజయవాడలో తమ స్వీట్స్ కొనుగోలు చేస్తుంటారని, వారి సౌకర్యార్థం కోసం వారితో పాటు పట్టణ ప్రజలు నోరు తీపి చేసేందుకు ఈ మిఠాయి పొట్లం బ్రాంచ్ను సూర్యాపేటలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ మిఠాయి పొట్లంలో అన్ని రకాల స్వీట్స్, హోమ్ ఫుడ్స్, చాక్లెట్స్, పచ్చళ్ళు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అందుబాటులో ఉంటాయని పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిఠాయి పొట్లం నిర్వాహకులు పాలవరపు శ్రీనివాస్, చారగుండ్ల రవికుమార్, రంగా శ్రీనివాస్, చెరుకురి యుగేందర్, నాగసాయి నగేష్, దొడ్డ లక్ష్మీనారాయణ, గుర్రం అంకిత, పట్టణ ప్రముఖులు తోట శ్యామ్ సుందర్, రాజర్ల కమలాకర్, సింగిరికొండ రవీందర్, కక్కిరేని చంద్రశేఖర్, మిట్టపల్లి రమేష్, మంచాల రంగయ్య తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ప్రముఖ బాలాజీ స్వీట్స్ వారికి గత 20 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎంతో ప్రముఖ ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో పేరున్న బాలాజీ స్వీట్స్ వారి ఫ్రాంచైజీ ఇది మిఠాయి పొట్లం. వారి సౌజన్యంతో మేము ఇప్పటికే ఖమ్మం, కొత్తగూడెం, ఇప్పుడు సూర్యాపేటలో ప్రారంభించాం. మా మిత్ర గ్రూప్ ద్వారా మీ సూర్యాపేట వాసులు తప్పకుండా అలరిస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా నాణ్యమైన, చౌకైన, సరుకైన ధరల్లో ఉన్నది తప్పనిసరిగా సూర్యాపేట వాసులు వినియోగించవలసిందిగా కోరుచున్నాం. మీ అందరి మన్నలను పొందుతారని ఆశిస్తున్నాం. విజయవాడలో బాలాజీ స్వీట్స్ ఎంత ఫేమస్ మీ అందరికీ తెలిసిందే. అది సూర్యాపేట వాస్తవ్యులకి అందరికీ మా శుభాకాంక్షలు. ఫస్ట్ మీ అందరికీ విజయవాడ నుంచి మేము ఇక్కడికి వచ్చి మీ నోరుని తీపి చేద్దామని చెప్పి ఎంతో మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి మా ఫ్రాంచైజీ విస్తరణలో ఇది 9వ ఫ్రాంచైజీ ఇక్కడ పెట్టడం జరిగింది. మీరు ఎవరైనా సరే పిండి వంటలు కానీ, స్వీట్స్, ఈ స్వీట్స్, కాజు స్వీట్స్, మైదా స్వీట్స్, బేకరీస్, ప్రొడక్ట్స్, చాక్లెట్స్, ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మన దగ్గర సౌజన్యంతో, సహకారంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా పెద్ద పట్టణాలకి, అలాగే వారి సహకారంతో హైదరాబాద్లో కూడా చాలా ఫ్రాంచైజీస్ మేము ఓపెన్ చేయగలమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి బాలాజీ స్వీట్స్ వారి సహకారం ఉండాలి. అలాగే మీ సూర్యాపేట మరియు అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి వాళ్ళు ఈ యొక్క పిండి వంటలు కానీ, స్వీట్స్ని కానీ, హోమ్ ఫుడ్స్ని అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. బాలాజీ స్వీట్స్ అనేది మనకు ఆల్రెడీ మనం విజయవాడ పోయి ఖరీదు చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా సూర్యాపేటనే మన జిల్లాలో మనం ఖరీదు చేయడానికి ఏ రోజు సరుకు ఆ రోజే ఇక్కడే వచ్చేస్తుంది. మనకు ఓల్డ్ స్టాక్ అనేది ఏముండదు. డెలివరీ ఏ రోజు ఆ రోజు వస్తుంది కాబట్టి మనకు ఫ్రెష్ సరుకు దొరుకుతుంది. సూర్యాపేట కంటే కూడా రేటు రీజనబుల్గా, మంచి స్వీట్ తోటి, మంచి రుచితోటి, కారా కానీ, స్వీట్ కానీ అన్నీ కూడా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా విచ్చేసి సూర్యాపేట ప్రజలకు అందుబాటులో ఉన్నది కాబట్టి అందరూ విచ్చేసి ఖరీదు చేసి అందరూ నోరు తీపి చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని సూర్యాపేట జిల్లానే తీపిగా చేసినటువంటి మా మిత్రులు, మిత్ర ఫౌండేషన్ చైర్మన్ అండ్ మిత్ర ఫౌండేషన్ గ్రూప్ మిత్రులందరికీ కూడా సూర్యాపేట హార్దిక స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా వీళ్ళు ఈ బాలాజీ ఎంటర్ప్రైజ్ గ్రూప్ తరఫున ఫ్రాంచైజీగా ఇది 9వది సూర్యాపేట జిల్లాను మొత్తం తీపి చేయాలన్న కాన్సెప్ట్ తోటి క్వాలిటీ, వాల్యూ, సర్వీసెస్ తోటి పికిల్స్ కావచ్చు, పౌడర్స్ కావచ్చు, నమ్కిన్ కావచ్చు, స్వీట్స్ అండ్ హాట్స్ అన్నింటిలో కూడా ఒక సూర్యాపేట రూపురేఖలనే మారుస్తూ ఈరోజు మనకి సూర్యాపేట జిల్లాలో ఓపెన్ చేసినటువంటి మిఠాయి పొట్లం మిత్రులందరికీ నాకు గత 20 years నుంచి వాళ్ళ మిత్రులందరూ నాకు పరిచయమే. వాళ్ళ కాన్సెప్ట్ వచ్చేసేసి కస్టమర్కి ది బెస్ట్ వాల్యూ ఉన్నటువంటి క్వాలిటీ స్వీట్స్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అది పాపులర్గా ఉంది. హెడ్లైన్స్ మరోసారి. సాగర్ ఎడమ కాలువకు ఎస్ఎల్బీసీ వరద కాలువకు నీటి విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్కు వినతి పత్రం అందజేసిన రైతు సంఘం నాయకులు. కేతపల్లి గ్రామ సర్పంచ్ కోరె హేమలత యాదయ్యను ఘనంగా సన్మానించిన గ్రామస్తులు. అక్రమ గంజాయి రవాణాను, ఇతర మత్తు మందులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ చందన దీప్తి.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ అధికారంతో జెడ్పీ చైర్మన్ ని పోలీసులను పెట్టి బయటికి పంపించారని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు. మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తున్న వారిని ఉపేక్షించేది లేదన్న సిఐ జి సత్యనారాయణ. నల్గొండలో ఘనంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16న జరుగుతున్న సమ్మెని జయప్రదం చేయాలన్న తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య. ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలన్న ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి. సమాజంలో ఎక్కడ లెప్రసీకి సంబంధించిన కేసులు గమనిస్తే తప్పకుండా జిల్లా అధికారులకు సమాచారం అందించాలన్న ఐఎంఏ నీలగిరి అధ్యక్షుడు డాక్టర్ అనితారాణి. శ్రీ సంతోషి మాత అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్ష పుస్తకాలను పంపిణీ చేసిన పూర్వ విద్యార్థిని పులిపంపుల రాజు. యాదాద్రిలో ఘనంగా స్వాతి నక్షత్ర పూజలు. జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంట్ మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం. చౌటుపల్ మున్సిపాలిటీలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని చౌటుపల్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు. మిఠాయి పొట్లం 9వ బ్రాంచ్ను ప్రారంభించిన ప్రముఖ పారిశ్రామికవేత్త మీలా మహదేవ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.